వారిద్దరూ భార్యాభర్తలు ప్రపంచం మొత్తం తిరిగారు. 100 కోట్లు సంపాదించారు. సొంత రాష్ట్రంలో కావాల్సినంత పలుకుబడి ఉంది. కానీ వారికి ఇవేవీ సంతృప్తిని ఇవ్వలేదు. దీంతో ఆ దంపతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే సన్యాసం స్వీకరించిన కొడుకు కుమార్తెల బాటలోనే నడిచేందుకు సిద్ధమయ్యారు. తమకు ఉన్న 200 కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చి జైన సన్యాసులుగా మారేందుకు డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఈ కుబేర్ల నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హిమ్మత్ నగర్ కి చెందిన భవేష్ భండారి నిర్మాణ రంగ వ్యాపారంలో ఉన్నారు. తమ పిల్లల అడుగుజాడల్లో నడుస్తామని, అందుకే సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. భవేష్ భాయ్ భండారి 19 ఏళ్ల కుమారుడు విశ్వ, 16 ఏళ్ల కుమార్తె భవ్య 2021లో జైన సన్యాసులుగా మారారు. వీరి నుంచి ప్రేరణ పొందిన తాము కూడా సన్యాసాన్ని స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. భౌతిక సంబంధాలను త్యజించి సన్యాసి మార్గంలో చేరడానికి నిర్ణయించుకున్నామని తెలిపారు. ఏప్రిల్ 22న ఈ మేరకు ప్రతిజ్ఞ తీసుకోనున్నారు. అన్ని కుటుంబ సంబంధాలను తెంచుకొని భౌతిక వస్తువులకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ తీసుకుంటారు. దేశమంతటా చెప్పులు లేకుండా యాత్ర చేస్తూ భిక్షతో మాత్రమే జీవించనున్నారు. కేవలం 2 జతల తెల్లటి వస్త్రాలు, భిక్ష కోసం ఒక గిన్నెను మాత్రమే తమ వెంట తీసుకెళ్తారు. అపారమైన సంపద కలిగిన భండారి ఫ్యామిలీ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భండారి దంపతులు మరో 35 మందితో కలిసి 4 కిలోమీటర్ల మేర ఊరేగింపు నిర్వహించారు. అక్కడ వారు తమ మొబైల్ ఫోన్లు, ఏసీలతో సహా తమ ఆస్తులన్నింటినీ విరాళంగా ఇచ్చారు.